చెలసాని శ్రీనివాస్ గారు, నిన్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన పరిస్థితి, ఉభయ సభలు 2వ తేదీ వరకు వాయిదా వేశారు. సో నిన్న మొదటి రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. అదేవిధంగా హౌస్ ఆఫ్ ద లీడర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. అదేవిధంగా తన ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగినారు. ఆ కాన్సెప్ట్లో ఏంటంటే పదవి ఆ హోదాను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిశారు, అది ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఒక హౌస్ ఆఫ్ ద లీడర్ ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు గౌరవించలేదు అనేది ఒక చర్చ. ఆ తర్వాత ఆయన ట్వీట్ చేశారు, ఎవరికి గౌరవం ఇవ్వాలో ఎవరికి గౌరవం ఇవ్వకూడదో అంతా తెలుసు అన్నట్టు కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా నిన్నటి సన్నివేశాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఒక తెలుగు బిడ్డలుగా తెలంగాణ ఒక సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ మనం ఒరిజినల్ ఈ మధ్య రోజు గమనిస్తే గౌరవం అవటం అనేది మన సాంప్రదాయం. ఓ ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ మీరు చూశారు కదా 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, ఆ రోజు మీరు చూసుంటారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, అప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈయన. అవును. ఈ రోజు వరకు అసెంబ్లీకి వచ్చారా? 2 సార్లు వచ్చారు నిన్నటితో. కాదండి, 2 ఎలా అక్కడ ఎందుకని? అక్కడ సంతకం పెట్టకపోతే సభ్యత్వం పోతుంది. ఫస్ట్ పాయింట్ ఓకే, మీకు తెలుసు. రెండోది, లాస్ట్ టైం నేను ఇంకా లేచినాడు మనిషి కాదన్నారు. సరే, ఆయన ఏదో మాట్లాడుకుని వచ్చారు, నేను ఎరగదీస్తా అనుకున్నారు. ఇలా సమావేశాలు ఆయన ప్రిపేర్ అయ్యి వస్తారు. నో డౌట్ ఇన్ దట్ అండి. కేసీఆర్ గారు డెప్త్ వరకు చదువుతారు. సరే, దానికి తనదైన భాష్యం రంగరించి దాని అవతలాన్ని బుల్డోజ్ చేసి చేయడానికి అవాస్తవాలు కూడా చేసి కొడతాను. నేను చాలాసార్లు చూశాను, చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. నేను డిస్కషన్స్లో టీవీ చర్చలో కూడా మీరు పాల్గొన్నారు. నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ బహిరంగానే, నేను తెరవడానికి ఎప్పుడు జీవితంలో కడవలేదు, తెరవడానికి ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడో ఎవరైనా చనిపోయినప్పుడు చూడాలి. తెలంగాణ మూమెంట్ కూడా మాట్లాడలేదా? ఏదండి, తెలంగాణ మూమెంట్ కూడా ఎప్పుడు కూడా ఓన్లీ చర్చల్లోనే తప్ప ఏ రోజు ఈ తెలంగాణ మూమెంట్ తర్వాత కూడా ఎవరన్నా చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ నుంచుంటాం మామూలుగా నమస్కారం, అంతకుమించి కాదు. కానీ చెప్తున్నానండి, వాళ్ళ తెలంగాణ రాష్ట్ర చరిత్ర వరకు ఆయన చరిత్రను ఎవరూ మార్చలేరు. నో సెకండ్ థాట్ ఇన్ దట్. దో ఐ డిఫర్, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ ఆయన చేసిన దారుణమైన దోషణలు కూడా మర్చిపోలేం. అబ్సల్యూట్గా చరిత్ర ఉన్నట్టుగా మర్చిపోలేం. అనవసరంగా చేశారు ఎమోషన్ తెచ్చుకోవడానికి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బై అండ్ లార్జ్ 95% అంతే హుందాగా మిగతా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని అది కూడా మర్చిపోలేం పోతున్నాయి. ఆయన కాకుండా ఇంకొక లీడర్ కనుక అక్కడ ఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. నేను సత్యం చెప్తున్నా, విధ్వంసానికి కూడా లేదంటే భౌతిక దాడిని కూడా ఆయన ప్రోత్సహించలేదు. మీకు తెలుసు, మిలియన్ మార్చిలో ఎలాంటి బాధలు ఎదుర్కొన్నారు ఆయన అందరూ హేళన చేశారు, ఆయన మీద దాడి చేశారు, కేసీఆర్ గారిని కొట్టారు, పరిస్థితి వచ్చింది. ఆయన కూడా వెనకమాల పారిపోయే పరిస్థితి వచ్చింది. డిస్పైట్ దట్ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ సరే, ఆయన మాట్లాడారు హుందాగా. రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని చూస్తే చెప్తామండి తర్వాత సంగతి. వచ్చారు, ఆయన గౌరవం ఆయన చూపించారు. రేవంత్ రెడ్డి గారితో మిగతా మంత్రులు, మిగతా మిగతా ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆయనతో కూడా నమస్కరించారు. మన శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ ఉంటున్నారు, అందరూ గౌరవంగానే మాట్లాడారు. అబ్సల్యూట్లీ మనం. కానీ కేటీఆర్ గారి సంగతి నేను మాట్లాడినాను. ఎందుకంటే హరీష్ రావు గారి సంగతి తెలిసి నాకు, అందరూ మన మధుసూదనాచారి గారి దగ్గర నుంచి అందరూ కూడా మిగతా చాలామంది తెలుసు. కేటీఆర్ గారి నుంచి ఆయన అభివృద్ధిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు హైదరాబాద్ను ఒక స్టేజ్ తీసుకెళ్ళడానికి చూశారో, ఆ గతంగా ఆయన మంత్రిగా ఆ కార్యక్రమాలు చేశారు. వీ షుడ్ అప్రిషియేట్ అట్లీస్ట్. దెర్ నో సెకండ్ థాట్. కానీ వ్యక్తిగతంగా ఆయన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకని ఆయన మాటలు చూసాం, అన్నీ చూసాం. కేసీఆర్ గారు కావాలని తెలిసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా ఇన్హెరెంట్గా ఆయన మాట్లాడటం అనేది చాలా. అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది ప్రజల్లో బలంగా చర్చ రూపం దాల్చింది. బ్యాక్ ఫైర్ అవుతుందనే కారణంతోనే కేసీఆర్ గారిని వెళ్ళి కలిసి నమస్కరించారన్నదే చర్చ. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. చీరి చెట్టుకు కడతారంటే చంపేస్తున్నట్టేనా? తెలంగాణలో పద్యాలు ఉంటుంది. సాధారణంగా ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పమాకయ్యా, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చింది అంటారు. ఆ చచ్చిపోయిన బర్రె అంటే మనిషి చచ్చిపోయినట్టేనా? కాదు కదండి. మీరు మీ చిన్నప్పుడు మీ అమ్మగారు చచ్చినాడు అంటారు అనుకోండి, తిట్టారనుకోండి, చచ్చినాడు అని అర్థమా? చంపేస్తారంటారు. తల్లి పిల్లల్ని చంపేస్తుందా?
నేను అంటే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయనండి. ఎమోషన్స్ దాటిపోయి ఏదైతే ఉండకూడదో రాజకీయ నాయకులు అది దాటిపోయి వీళ్ళు దుర్మార్గంగా వీళ్ళ మాట వాస్తవం వీళ్ళ అసలు సంస్కృతి ఏంటి, ఆ బూతులు ఏంటి, ఆయన అంటానికి సరిపోరు కేసీఆర్ గారికి. ఆయన మొదలు పెట్టలేదా? కేటీఆర్ గారు మాట్లాడలేదా బూతులు ఎప్పుడు? చెప్తున్నానండి. ఇప్పుడు బీజేపీ నేతలు ఓకే, మేము డిఫర్ చేస్తే 99% గౌరవంగానే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు 78% మంది బట్టి విక్రమార్క గారి గురించి ఒక్క మాట మాట్లాడగలుగుతాం ఎప్పుడన్నా? నేను మాట్లాడగలుగుతామా? ఎంత ఉందాక ఎంత గౌరవం ఉంటారు ఆయన? చంద్రబాబు దుడ్డెల చంద్రబాబు గారు థరో జెంటిల్మెన్. దామోదర్ రాజేంద్ర గారు తప్పున ఒక తోట పుట్టిన తెలుగు వాళ్ళ బిడ్డల గురించి ఎప్పుడన్నా అనుచితంగా ఒక్క మాట మాట్లాడాడు ఆయన? ఒక మీ ఫర్గెట్ అండి. తెలుగు బిడ్డల 13.5 కోట్ల తెలుగు బిడ్డల ఔన్నత్యాన్ని నిలబెట్టే మనుషులు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడారా? ఈవెన్ శ్రవణ్ సోదరు గారు కొంచెం ఆవేశంతో ఒకసారి మాట్లాడుండొచ్చు. బట్ యు నో అబౌట్ హ్యూమన్ వాల్యూస్. ఒక మానవీయ కోణంలో మానవీయ విలువలు ఉన్న మనుషులు వాళ్ళు అందరినీ గౌరవిద్దాం. కేటీఆర్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడినండి, అది జనాలకు వదిలిపెడదాం. ఎందుకంటే అధికారిక పాలన వేరు, వ్యక్తిగతమైన గౌరవాల విషయంలో మాట్లాడేది వేరు. వ్యక్తిగత విలువలు, ఆయన సంపదలో పుట్టిన బిడ్డని నేను అన్నగానే వచ్చిందా సంపదలో ఉన్నాయన?